Hello everyone, welcome to Ekam IAS Academy. This is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాజ్ అందరికీ తెలిసినట్టే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947లో పాకిస్తాన్కి ఇండియాకి ఇష్యూస్ జరగడంతో వరల్డ్ బ్యాంక్ మీడియేట్ చేస్తూ మనకి ఇండస్ వాటర్ ట్రీటీ 1916 తీసుకొని వచ్చింది. ఆ పర్టిక్యులర్ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారంగా ఇండస్ రివర్, జేలం రివర్ అండ్ చెనాబ్ రివర్, ఈ మూడు ఉన్న వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ వెస్టర్న్ రివర్స్ని పాకిస్తాన్ రైట్స్గా ఇచ్చి రావి బియాస్ సెటిలేషన్ ఇండియాకి ఇచ్చింది. ఇట్ డజంట్ మీన్ దట్ మనం వాటర్ని యూస్ చేసుకోవద్దని కాదు, దాని మీద డ్యామ్స్ కట్టి వాటర్ని స్టోరేజ్ లాగా ఆపలేము, పాయింట్ నెంబర్ 1. బట్ రెస్ట్ మనం రన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కట్టొచ్చు. అంటే వాటర్ని స్టోరేజ్ చేయకుండా ఏదైతే రన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అవి కట్టొచ్చు. కానీ వాటర్ని స్టోరేజ్ చేసుకోవడానికి, ఆ స్టోరేజ్ చేసింది యూజ్ చేయడానికి కట్టలేము. రెస్ట్ వాటర్ అనేవి ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్కి నార్మల్గా 20% ఆఫ్ వాటర్ ఎంతైతే యూజ్ అవుతుందో ఆ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది జనరల్ ఇండస్ వాటర్ ట్రీటీ 1960. అయితే ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇష్యూ వచ్చినా ఇండస్ వాటర్ ట్రీటీ మాత్రం న్యూస్లో ఉంటుంది. కానీ పాకిస్తాన్కి బిగ్గెస్ట్ షాక్ ఇచ్చింది ఇండియా. అదేంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేస్తూ డెసిషన్ తీసుకుంది. ఇదైతే అందరికి తెలుసు, ఆపరేషన్ సింధూర్లో. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి స్టోరేజ్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఆర్ ఇండస్ రివర్స్ మీద అండ్ దాని ట్రిబ్యూటరీస్ మీద దాని స్టోరేజ్ కెపాసిటీస్ని పెంచుతూ మ్యాక్సిమం వాటర్ స్టోరేజ్ని రిటైన్ చేసుకోబోతుంది. దిస్ షెల్ బి ద బిగ్గెస్ట్ షాక్ టు పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్స్ ప్రైమరీ ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం కూడా ఇండస్ రివర్ బేసిన్ మీదే ఆధారపడి ఉంది. మ్యాక్సిమం గ్రో అయ్యే క్రాప్ పాకిస్తాన్లో కాటన్ కాబట్టి ఆ పర్టిక్యులర్ కాటన్ ఈ రివర్ వాటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ఈ వాటర్ కనుక తగ్గితే అక్కడ ప్రైమరీ ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. సో మనకి ఈ ప్రిలిమ్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్లో ఈ 1960 కానీ లేకపోతే ఈ రివర్స్ కానీ వాటి జాయినింగ్ లొకేషన్స్ ఇవి చాలాసార్లు అడిగారండి. జేలం జాయిన్స్ చెనాబెట్ ట్రిమ్మో, రావి జాయిన్స్ చెనాబెట్ రంగపూర్, బియాస్ రివర్ సట్లజ్లోకి మర్జ్ అవుతుంది హరికే. వీటన్నిటిలోకి మళ్ళీ ఈ చెనాబ్ ఈ 3 రివర్స్ని తీసుకెళ్ళి సట్లజ్లోకి కలిపేస్తుంది. అక్కడ దాన్ని పంజ్నాథ్ అంటారు. ఇవన్నీ ముందుకెళ్ళినాక అక్కడ మనం దాన్ని మిఠాన్ కోట్ లొకేషన్ అంటాం. సో ఈ పర్టిక్యులర్ క్లారిఫికేషన్ మీకు ఉండాలి. ప్లస్ దాని మీద ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ అయితే ఉరి, పఠాన్ కోట్ ఇట్లాంటి ఇంపార్టెంట్ సిటీస్, లుధియానా, అమృత్సర్ లాంటి ఇంపార్టెంట్ సిటీస్ అవి మీకు తెలిసి ఉండాలి. కానీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, ఇరిగేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ కానీ ఏవైతే న్యూస్లో ఉంటాయో ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు చూస్తే ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్ ఏవైతే మెన్షన్ అయి ఉన్నాయో వాటి మీద డిక్లరేషన్ ఇచ్చింది సార్. ఒకటి గందర్బల్ ప్రాజెక్ట్, ఒకటి కిర్తాయ్ 2 ప్రాజెక్ట్, ఒకటి సవాల్ కోట్, ఉరి స్టేజ్ 2, దుల్హస్టీ స్టేజ్ 2, కిర్తాయ్ ప్రాజెక్ట్ 1 అండ్ బర్సర్ ఆన్ మరుజ్దార్ రివర్ అనేది ఇంకా డిస్కషన్లో ఉంది, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయలేదు. పైన ఉన్న వాటిలలో ఇంప్లిమెంటేషన్ అండ్ డ్రాఫ్టింగ్ అనేది జరిగిపోయింది. ఈ ప్రాజెక్ట్స్ గురించే మనకి మినిస్ట్రీ మాట్లాడుతూ ఉంది. ఆ పర్టిక్యులర్ మినిస్ట్రీ మాట్లాడినప్పుడు వీటి మీద స్టోరేజ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తామని చెప్తా ఉంది. సో ఏదర్ ట్రిబ్యూటరీస్ కానీ ఈ పర్టిక్యులర్ డ్యామ్స్ కానీ దాని మీటింగ్ లొకేషన్స్. అండ్ అందరికి తెలిసినట్టే ఇండస్ రివర్ అనేది మాన్సరోవర్ లేక్ నుంచి ఒరిజినేట్ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందాక నేను రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అన్నా. అంటే ఈ పర్టికులర్ రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే వాటర్ని స్టోర్ చేయకుండా రన్ ఆఫ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఏమన్నా కట్టుకోవచ్చు. ఇవి ఇండస్ వాటర్ ట్రీటీ 1960 ఏదైతే ఉందో దాని అండర్లో వీటిని పర్మిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం స్టోరేజ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ని కట్టబోతున్నాం అండ్ ఆ స్టోరేజ్ని కూడా పెంచుకోబోతున్నాం యాజ్ సచ్, గుర్తుపెట్టుకోండి. అండ్ అకార్డింగ్లీ ఈ పర్టికులర్ సెగ్మెంట్ని మొత్తం ఆ స్టోరేజ్ కెపాసిటీని పెంచడం, హైడ్రో ఎలక్ట్రిసిటీని మేనేజ్ చేయడం, దాన్ని జనరేట్ చేయడం, ఇవన్నీ చూసుకునే అథారిటీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ విచ్ హ్యాస్ అప్రూవ్డ్ 4 న్యూ ప్రాజెక్ట్స్. ఇందాక నేను మాట్లాడిన 6 ప్రాజెక్ట్స్లో ఆ 4 న్యూ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చింది. ఎట్ టు బి కన్స్ట్రక్టెడ్, బట్ అప్రూవల్ అయితే వచ్చేసింది. రెస్ట్ కూడా అప్రూవల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మేబీ ఒకవేళ దాని మీద క్వశ్చన్ అడగకపోతే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మీద క్వశ్చన్ కానీ స్టేట్మెంట్ కానీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. అదే మెయిన్స్ డైమెన్షన్కి వచ్చేసరికి మనకు జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆర్ జిఎస్ పేపర్ 3లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెక్యూరిటీ కంబైన్డ్ సెగ్మెంట్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ వల్ల ఇండస్ వాటర్ ట్రీటీని ఆల్రెడీ మనం రద్దు చేయడం జరిగింది. ఈ స్టోరేజ్ కెపాసిటీని పెంచే క్రమంలో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఇంకా ఎట్లాంటి కలర్ తీసుకుంటే అన్న ఒక డైమెన్షన్ మనం రాయాల్సి ఉంటుంది.
ఒకవేళ అయిపోయి ఉంటే దీని రీజన్ ఆఫ్ ఫాల్టింగ్ నేచర్ ఆర్ కన్సిక్వెన్స్ అని రాయాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకోటి డిప్లొమాటిక్ లీవరేజ్, అంటే ఇండియా ఈజ్ గివింగ్ ఎ డైరెక్ట్ సిగ్నల్స్ ఆఫ్ అసర్టివ్ వాటర్ డిప్లొమసీ. సో మనం పాకిస్తాన్ని అన్ని విధాలుగా కట్టుదిట్టం చేసి టెర్రరిజంని కంప్లీట్గా అంతమందించే వరకు పాకిస్తాన్కి మనం ఈ అసర్టివ్ వాటర్ డిప్లొమసీ చేస్తేనే వర్కౌట్ అవుతుంది అన్న సెగ్మెంట్లో ఇండియా ఈ డిప్లొమాటిక్ లీవరేజ్ని తీసుకుంటుంది. ఈ రెండు డైమెన్షన్స్లో మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాంపోనెంట్లో ఆన్సర్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అదే జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెక్యూరిటీ విధంగా చూస్తే మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంది జమ్మూ కాశ్మీర్లో. మ్యాక్సిమం స్టోరేజ్ వల్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ అయిపోయి అన్ట్యాప్డ్ హైడ్రో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కూడా మనం దాన్ని రివైవ్ చేస్తూ ఉన్నాం. సో ఇండియాకున్న ఆ పవర్ క్రైసిస్లో ఆర్ ఎనర్జీ క్రైసిస్లో ఇవి కొంచెం కాంట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఉంది. ప్లస్ సైబర్ సెక్యూరిటీ ఇన్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి సార్, కొంచెం దాంట్లో సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. దానితోని ఈ పర్టికులర్ సెగ్మెంట్స్తోని స్ట్రెంథనింగ్ ఫైర్ వాల్స్ ఎస్పెషల్లీ ఇన్ ద పవర్ సెక్టర్, ఎందుకంటే ఆ పవర్ సెక్టర్ని డిస్ట్రాయ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేస్తూ మనం సెక్యూరిటీ రిలేటెడ్ సెగ్మెంట్స్లో సైబర్ సెక్యూరిటీ గురించి రాయాల్సి ఉంటుంది. సో ఈ డైమెన్షన్స్లో మనకు జనరల్గా మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 కాంపోనెంట్లో. మూవింగ్ ఫర్దర్, ద క్వశ్చన్ ఆఫ్ ద డే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండస్ వాటర్ ట్రీటీ. India has exclusive rights over the water of Chenab river under the treaty. Runoff river hydroelectric power project are allowed under the treaty within some storage limits. The treaty was brokered by United Nations. ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ పర్టిక్యులర్ కోడింగ్ ఆఫ్ ఆప్షన్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది? సో యూ హ్యావ్ టు ఫోకస్ అపాన్ దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్ యాజ్ సచ్. మీ యొక్క ఆన్సర్ని కమెంట్స్ రూపం ద్వారా తెలపండి. ప్లీజ్ మేక్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారో ఆ ఆన్సర్ని కమెంట్స్ ద్వారా తెలపండి. అలాగే మెయిన్స్ కూడా ఒక క్వశ్చన్ ఇచ్చున్నాండి. ఇండియాస్ రీసెంట్ మూవ్ టు ఎన్హాన్స్ వాటర్ స్టోరేజ్ ఫర్ న్యూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ వైల్ స్టేయింగ్ విత్ ద ఇండస్ వాటర్ ట్రీటీ ఫ్రేమ్వర్క్లో ఉంటూనే దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తారు? రిఫ్లెక్ట్స్ ఎ స్ట్రాటజిక్ షిఫ్ట్ ఇన్ రీజనల్ వాటర్ డిప్లొమసీ. ఇందాక నేను చెప్పినట్టు అసర్టివ్ వాటర్ డిప్లొమసీ పాలసీ. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ షిఫ్ట్. ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఏంటి సిగ్నిఫికెన్స్? ఆప్టిమిస్టిక్గా రాయాలి, నెగిటివ్ రాయొద్దు, పాకిస్తాన్కి ఫేవర్గా అస్సలు రాయొద్దు. అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్. మీరు ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఇండియాకి ఫేవర్లో రాస్తూ ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్లో ఒక డిప్లొమాటిక్ స్టాండ్ తీసుకోండి. ఈ పర్టికులర్ ఆన్సర్ని మీరు 250 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. సో హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఆల్సో డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ రిగార్డింగ్ విత్ ద content which is necessary for you. Subscribe to Ekam IAS Academy channel and click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.